హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ మీ. ఈ వీడియోలో మనం రామేశ్వరంలో ఉన్న ధనుష్కోడిని సందర్శిద్దాం. రామేశ్వరం నుంచి ధనుష్కోడి 19 కిలోమీటర్స్ ఉంటుంది. ధనుష్కోడి నుంచి రామసేతు వ్యూ పాయింట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా ఈ జర్నీ అప్ అండ్ డౌన్ మనకి 50 కిలోమీటర్స్ పడుతుంది. రామేశ్వరం నుంచి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక లెఫ్ట్ సైడ్లో కోదండ రామాలయంకి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని విభీషణ ఆలయం అని కూడా పిలుస్తారు. మెయిన్ రోడ్ నుంచి ఈ ఆలయాన్ని చేరుకునే రోడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు వైపుల సముద్రం, మధ్యలో మన ప్రయాణం. ఇలా కొంచెం దూరం వెళ్ళాక ఈ ఆలయం చేరుకుంటాం. రావణుడిపై యుద్ధంలో గెలిచి రాములు వారు తిరిగి మన భూమిలో అడుగు పెట్టగా రావణుడి తమ్ముడు అయిన విభీషణుడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశమే ఇది. 964లో వచ్చిన తుఫాన్లో ధనుష్కోడి మొత్తం నాశనమైనా సరే ఈ ఆలయంలో మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ధనుష్కోడి చేరుకుంటాం. ధనుష్కోడి దగ్గరికి వస్తుంటే కొద్దీ ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. వైట్ శాండ్ బీచెస్, క్రిస్టల్ క్లియర్ వాటర్తో చాలా అద్భుతంగా ఉంది. వావ్, సూపర్గా ఉంది. ముందుగా ఈ ధనుష్కోడి గోస్ట్ టౌన్గా ఎలా మారిందో తెలుసుకుందాం. కలకలలాడిన ఈ ప్రదేశం ఇప్పుడు గోస్ట్ టౌన్గా మారిపోయింది. తలుచుకుంటే ఎంత విధ్వంసం సృష్టించగలదో ఈ ప్రదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. 963 వరకు ఇది ఒక గొప్ప పర్యాటక నగరం. ఆలయాలు, సత్రాలు, బట్టల దుకాణాలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్ మరియు ఇక్కడ నిత్యం వచ్చే భక్తులతో ధనుష్కోడి వరకు ఇక్కడ ట్రైన్స్ ప్రయాణించేవి. ఇక్కడ కనిపించేదే ఒకప్పటి రైల్వే స్టేషన్. అంతేకాదు ఇక్కడ నుంచి శ్రీలంకకి షిప్స్లో మనుషులని, సరుకులని రవాణా చేసేవారు. 1964 డిసెంబర్ 17న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 19 నాటికి తుఫానుగా మారింది. డిసెంబర్ 22, 23 కల్లా అది ఇంకా ఉధృత రూపం దాల్చింది. కేవలం అరగంటలో ధనుష్కోడి పట్టణం మొత్తం నాశనం అయిపోయింది. ఈ ప్రదేశం మొత్తం శవాల దిబ్బగా మారింది. ఈ ఘటన ప్రదేశంలో ఉన్న 1800 మంది మరణించారు. అంతేకాకుండా ఈ సమయంలో ట్రైన్లో ప్రయాణిస్తున్న 115 మందితో పాటు 5 మంది రైల్వే సిబ్బంది కూడా మరణించారు. దీంతో తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్రదేశం నివాస యోగానికి పనికి రాదు అని నిర్ధారించారు. అప్పటి నుంచి ఇది ఒక గోస్ట్ టౌన్గా మారిపోయింది.
ధనుష్కోడి నుంచి రామసేతు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, ఇంకోవైపు హిందూ మహాసముద్రం. 2 సముద్రాల మధ్యలో మన ప్రయాణం. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. ఈ జర్నీ మన లైఫ్ టైం మెమరీగా మిగిలిపోతుంది. ఇలా కొంత దూరం ట్రావెల్ చేశాక మన ఇండియా లాస్ట్ పాయింట్కి రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి. వైట్ శాండ్, గ్రీన్ కలర్, క్రిస్టల్ క్లియర్ వాటర్, ప్లెజెంట్ వెదర్, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం రామాయణానికి ధనుష్కోడికి సంబంధం ఏంటో చూద్దాం. ధనుష్కోడి అంటే భవనం చివర అని అర్థం. రామసేతు నిర్మాణం సమయంలో మొదట సముద్రుడు సహకరించలేదంట. అప్పుడు రాములవారు ఈ ప్రదేశం నుంచి బాణం సంధించగా రామసేతు నిర్మించే అంత వీలుగా సముద్రం సహకరించిందట. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అనే పేరు వచ్చింది. వైట్ శాండ్, గ్రీన్ కలర్, క్రిస్టల్ క్లియర్ వాటర్, ప్లెజెంట్ వెదర్, చాలా అద్భుతంగా ఉంది. ఈ రైట్ సైడ్ ఉంది బంగాళాఖాతం, లెఫ్ట్ సైడ్లో ఉంది హిందూ మహాసముద్రం. ఇప్పుడు మనం బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం సంగమించే ప్రదేశం చూద్దాం. ఇప్పుడు మనం రామసేతు వ్యూ పాయింట్ చూద్దాం.